క్రియేట్ చేసిన ప్రభుత్వం అందరూ కొట్టుకోబోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శుభ సందర్భం. ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం. మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెటింగ్ పోయేదిగా. ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది. కానీ ఎన్ని మీటింగ్లలో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ ఆన్ ఆఫ్ ఆఫ్. ఈ బస్సులు ట్రావెల్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి అందరూ ఎమ్మెల్యే అంతా బస్సు ఎక్కండి. ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ వస్తారు. ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్. ఈ బీచ్ ని కానీ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి మీకు కూడా బాధ్యత ఉండాలి. బీచ్ మీద వాడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ బీచ్ మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు. పొల్యూషన్ చేయడానికి వీలు లేదు. ఎవరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు. ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి. దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం. మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓటు చేశారు. 2019లో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన ఎన్డీఏ పైన మీకుండే అభిమానం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని వ్యవస్థలు పెట్టి గడిపిన బోర్డు పెట్టి మాకు రాజధాని అవసరం లేదు, ఆర్థిక రాజధానిగా ఉండాలి, మాకు ఉద్యోగాలు కావాలని కరాఖండిగా మీరు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరూ హామీ ఇస్తున్నా. తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ హబ్గా తయారు కాబోతుంది. మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. డేటా సెంటర్ వస్తుంది. సీ కేబుల్ వేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు కూడా ఈరోజు చూశారు పేపర్లో భారతదేశం ఒక అనలైజ్ చేశారు. ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం. ఢిల్లీ కాదు, బాంబే కాదు, బెంగళూరు కాదు, విశాఖపట్నం. అదే ఎప్పుడు నేను చెప్పానని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశాడు. అదే నేను గర్వపడే ఎందుకు తెలియజేసుకుంటూ ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి. మళ్ళీ మనందరూ కోరుతున్నా, బయట వాళ్ళు వస్తూ ఉంటారు ఉద్యోగాల కోసం, వాళ్ళు కూడా మీరు మార్చాలి. కానీ వాళ్ళు చూసి మీరు మారిపోవద్దని మరొక్కసారి కోరుకుంటూ, నేను మెచ్చిన నగరం, నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలందరికీ మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చూపించే అభిమానానికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్.